నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో తుంటికీలును ఎప్పుడు మారుస్తారు, మెదడులో రక్తస్రావం ప్రమాదమా, కాన్పు తర్వాత బరువెలా తగ్గాలి, నొప్పి నివారణ మాత్రలతో తిప్పలే, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. వృద్ధాప్యంలో పొరపాటునో ప్రమాదవశాత్తు కింద పడితే ముందుగా విరిగేది తుంటి ఎముకే. ఒకప్పుడైతే విరిగిన తుంటికీలుకు ఎలాంటి చికిత్స ఉండేది కాదు. తుంటి ఎముక విరగ్గానే బామ్మగారైనా తాతగారైనా మంచం పట్టేవారు. కాలకృత్యాలు మొదలుకుని అన్నపానీయాల వరకు అన్ని మంచంలోనే జరగాల్సి వచ్చేది. దీంతో కదలికలు లేక క్రమేపీ మరణానికి చేరువయ్యేవాళ్లు. ఇది ఒకప్పటి పరిస్థితి. కృత్రిమ తుంటికీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తుంటికీలు మార్పిడి ఆపరేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. అరవై 65 సంవత్సరాలు వచ్చేసరికి మనలో చాలా మందికి ఎముకలు బాగా బలహీనమైపోతాయి. ప్రమాదవశాత్తు కింద పడ్డప్పుడు ఎక్కువ మందికి తుంటి ఎముక మాత్రమే ఎక్కువగా విరుగుతుంది. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. మన తొడ ఎముకలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. దీన్ని ఫీమర్ అని అంటాం. దీన్ని ఫీమర్ హెడ్ అని, దీన్ని షాఫ్ట్ అని అంటాం, దీన్ని నెక్ అని అంటాం. అన్ని ఎముకల కంటే కూడా ఈ ఫీమర్ నెక్ చాలా బలహీనంగా ఉంటుంది. వయసు మళ్ళిన వారిలో ఎముకలు బలహీనంగా మారటం వల్ల ఈ నెక్ త్వరగా విరిగిపోతూ ఉంటుంది. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినప్పుడు, అంటే ఈ ఎముక ఈ హెడ్ అరిగిపోయినప్పుడు, అదేవిధంగా ఈ ఎస్టాబ్లం కూడా అరిగిపోయినప్పుడు దీన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. లేదా ఏవియాస్టర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్, ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్లోను, అదేవిధంగా ఒక పరిమితి లేకుండా స్టెరాయిడ్స్ అంటే చర్మ వ్యాధుల్లో కానీ, లేదా ఎలర్జీస్లో కానీ, ఆస్మాలో కానీ డాక్టర్ సలహా పాటించకుండా స్టెరాయిడ్స్ మందు వాడడం వల్ల వచ్చే ఏవియాస్టర్ నెక్రోసిస్ హిప్ కానీ, లేదా ఒక్కొక్కసారి ఇంట్రాక్యాప్సులర్ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్, అంటే ఈ చిన్న వయసులో ఇక్కడ ఫ్రాక్చర్, దీన్ని ఎక్స్ట్రా క్యాప్సులర్ అంటారు, దీన్ని ఇంట్రా క్యాప్సులర్ అంటారు అనమాట. చిన్న వయసులో వచ్చే ఆర్థరైటిస్ లేదా టీబీ హిప్, ఇటువంటి ట్యూబర్కులోసిస్ హిప్, ఇటువంటి వాటిలో ఈ జాయింట్ దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పేషెంట్లు హిప్ జాయింట్ వచ్చినప్పుడు సాధారణంగా ఎక్స్రే తీయడం, కొన్ని రక్త పరీక్షలు చేయడం జరుగుతూ ఉంటుంది. 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ఆపరేషన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అంటే దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటాము. అడగవచ్చు, చిన్న వయసులో ఎందుకు చేయరు అని చెప్పేసి. ఈ ఆపరేషన్ సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వస్తుందన్నమాట. మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకున్నప్పుడు ఇది ఎంత లేటుగా చేస్తే అంత మంచిది. తుంటి ఎముక విరిగిపోవటం అన్నది మగవాళ్లలో కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలలో ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత హార్మోన్ల సమస్య వస్తుంది. దీంతో కాల్షియం తగ్గిపోయి ఎముకలు బలహీనమవుతాయి. తుంటి ఎముక విరగటం నిజానికి ప్రమాదకరమైన సమస్యే. చికిత్స ఉన్నప్పటికీ ఇతర సమస్యలు ఇందులో చాలా ఉంటాయి. తాత్కాలికంగా కాలును ట్రాక్షన్ పై ఉంచి నొప్పిని తగ్గిస్తారు. ఇందుకోసం చాలా రోజుల పాటు మంచంపై పడుకుని ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలోనే కాలులో రక్తం గడ్డలు కట్టవచ్చు. రక్తం గడ్డలు ఊపిరితిత్తులోకి వెళ్లి శ్వాసక్రియను స్తంభింపచేయవచ్చు. ఈ దుష్ఫలితాలు రాకుండా డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంతకు ముందు చెప్పిన కండిషన్స్లో, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఏవియాస్టర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్, ఇటువంటి పేషెంట్లలో మేము టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటాం. ఇందులో 2 రకాలు ఉంటాయి గ్రాస్గా: సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్, అన్సిమెంటెడ్. సిమెంటెడ్ సాధారణంగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొంచెం ఎముక మరీ వీక్గా ఉన్న వాళ్ళకి సిమెంటెడ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా అన్సిమెంటెడ్ అనుకోండి, సాధారణంగా చిన్న వయసు వాళ్ళకి అన్సిమెంటెడ్ చేస్తూ ఉంటాం. ఈ అన్సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఏంటంటే
ఈ ఆపరేషన్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తుంది. రెండోసారి అంటే రివిజన్ ఆర్థోప్లాస్టీ అంటాం, అంటే రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం అనమాట. అప్పుడు 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం వేసిన హిప్ జాయింట్ని తీసేసి మళ్ళీ కొత్త జాయింట్ వేయాల్సి వస్తుంది అనమాట. సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు కొంచెం తీయడము కష్టం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సిమెంట్ తీసేటప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ అన్సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తే ఆ ఇంప్లాంట్ బయటకు తీయడం కొంత సులువు అవుతుంది. అంటే అక్కడ సెలక్షన్ ఆఫ్ పేషెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వయసు వాళ్ళకి ఇదే చేయాలి, ఈ వయసు వాళ్ళకి ఇది చేయకూడదని రూల్ అయితే ఏమీ లేదు. పేషెంట్ యొక్క జనరల్ కండిషను, బోన్ క్వాలిటీ, ఏజ్ అన్ని పట్టి చూసి ఈ పేషెంట్కి ఏది సూట్ అవుతుందో ఆ టేబుల్ డిసైడ్ చేస్తాం. తుంటి ఎముక విరిగిన సందర్భంలో ఆపరేషన్ దీనికి చక్కటి చికిత్స. ఇతరత్ర ఆరోగ్య సమస్యలుండి ఆపరేషన్ చేయటం మరింత ప్రమాదకరం చేసే అవకాశం లేదు, కానీ సాధారణంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగానే వైద్యులు సూచిస్తారు. చికిత్సలో భాగంగా స్క్రూలు బిగించవచ్చు, లేదా కృత్రిమ తుంటి ఎముకను బిగించవచ్చు, లేదంటే ఏకంగా తుంటి మొత్తాన్ని తీసివేసి కృత్రిమ తుంటిని అమర్చవచ్చు. దీన్నే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అని అంటారు. తుంటి ఎముక శస్త్రచికిత్స తర్వాత సాధారణ స్థితికి సమయం పడుతుంది. డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఓపిక వహిస్తే మళ్లీ మామూలుగా పేషెంట్లు త్వరగానే కోలుకొని వారి వారి పనులు చేసుకోగలుగుతారు. హిప్ జాయింట్ ఆపరేషన్ అయిన తర్వాత సాధారణంగా వాకర్ 3 వీక్స్ తర్వాత ఆపరేషన్ చేయించుకున్న, అంటే కుడివైపు ఆపరేషన్ చేయించుకుంటే ఎడం వైపు చేతికర వాడు కనీసం ఒక 2 వారాల నుంచి 4 వారాల పాటు మొత్తం. ఇంకొకటి 5 వారాల వరకు మెట్లు ఎక్కువ వాడకూడదు. భూమికి 1 అడుగు ఎత్తు అంతకంటే కింద కూర్చోవడం ప్రయత్నం చేయకూడదు. బాసింపట్ వేసుకున్నది రాదు, ఒక్కొక్కసారి వచ్చినా కూడా డిస్లొకేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంచేత ఈ 3 జాగ్రత్తగా చూసుకుంటే చేసిన హిప్ జాయింట్ ఆపరేషన్ ఎక్కువ రోజులు ఉండే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోలు, ఇంకొకటి ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్లు ఉంటే ఆ ఇమ్యూనిటీ పెరిగేలాగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తుంటి ఎముక విరగకుండా ఉండేందుకు నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. పాదాలకు మంచి చెప్పులు లేదా బూట్లను వేసుకోవాలి. ఇంట్లో ఎక్కడా జారి పడిపోవటానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. పెరిగే వయసుతో కాల్షియం తగ్గిపోతుంది, కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వంటి చర్యల ద్వారా ఎముకల గట్టిదనాన్ని కాపాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు బరువైన పనులు చేయకపోవటమే మంచిది. చూపు సరిగ్గా లేనప్పుడు వెంటనే కంటి వైద్యుడిని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వృద్ధాప్యంలో తుంటి ఎముక విరగటాన్ని చాలా వరకు నివారిస్తాయి. తుంటికీలు మార్పిడి సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. కాన్పు తర్వాత బరువు ఎలా తగ్గాలి,